Hello, PCOD or PCOS is పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. అంటే మన ఓవరీస్లో స్మాల్ సిస్ట్ ఫామ్ అవ్వడం. దీని సిమ్టమ్స్ ఇన్ఫర్టిలిటీ, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్, యాక్నీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఆల్సో ఎక్సెస్ ఆండ్రోజన్స్. ఈ సిమ్టమ్స్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు వస్తాయి. బట్ జనరలీ అందరము షుగర్ టెస్ట్ చేయించుకుంటాము. బట్ షుగర్ లెవెల్స్ నార్మల్లో ఉన్నా కూడా ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి ఉండొచ్చు. ఒక సర్టెన్ పాయింట్ వరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన షుగర్ లెవెల్స్ని బఫర్ చేస్తుంది. బట్ అట్ ఎ పాయింట్ ఇట్ కాంట్ బఫర్ ఎనీమోర్ అండ్ మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఆర్ టైప్ 2 డయాబెటిక్ స్టేజ్లోకి ఎంటర్ అవుతాము. మెయిన్ కాజ్ వచ్చేసి ఓవరీస్ ఫాలికల్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. నార్మల్గా ఆండ్రోజన్స్ ఎంజైమ్స్ హెల్ప్ ద్వారా ఎస్ట్రోజన్ లాగా చేంజ్ అవ్వాలి. బట్ గ్లైకోఫాస్ఫేట్ అనే కెమికల్ ఎంజైమ్ని బ్లాక్ చేసి మన శాక్లో ఎక్కువ ఆండ్రోజన్స్ని స్టోర్ చేస్తుంది. ఈ కెమికల్ ట్యూమర్స్, లివర్ డ్యామేజ్ అండ్ థైరాయిడ్కి కూడా దారితీస్తుంది. TGF అనే ఒక ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ హార్మోన్ లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి మనం ఫుడ్ తిననప్పుడు షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎక్కువ ఇన్సులిన్ వల్ల TGF స్పైక్ అయ్యి ఎక్కువ ఆండ్రోజన్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఆండ్రోజన్స్. సో ఎక్సెస్ ఆఫ్ స్ట్రెస్, షుగర్స్ అండ్ GMO కెమికల్ ఫుడ్స్ లైక్ సోయా, కార్న్ స్టార్చ్, గ్రానులేటెడ్ షుగర్, మైదా, పపాయ, పొటాటో ఆర్ రూట్ కాజెస్ ఆఫ్ PCOD or PCOS.